అనగనగా సింగనాపురం అనే గ్రామంలో సీతమ్మ అనే ఒక వృద్ధురాలు తన మనవడు అయిన వినయ్ నివసిస్తూ ఉండేవారు. అమ్మమ్మ, ఈరోజు నాకు ఏ కథ చెప్పుతున్నావు? ఈరోజు నీకు ఒక మంచి కథ చెబుతాను, సరేనా? అయితే సరే. అనగనగా ఒక గ్రామంలో సోమయ్య మరియు రామయ్య అనే ఇద్దరు వ్యక్తులు నివసిస్తూ ఉండేవారు. సోమయ్య చాలా ధనవంతుడు మరియు అత్యాసపరుడు. రామయ్య ఏమో చాలా పేదవాడు, ఇంకా మంచివాడు. ఒకానొక రోజు ఏమైందంటే, సరళ, ఎక్కడున్నావు? వస్తున్నానండి. నేను పొలంకి వెళ్ళి వస్తాను. సర్ది కట్టావా? కట్టానండి. జాగ్రత్తగా వెళ్ళిరండి. అలా సర్ది తీసుకుని పొలానికి బయలుదేరుతాడు. కలుపు మొక్కలు చాలా పెరిగిపోయినట్టు ఉన్నాయి. ఈరోజు కలుపు మొక్కలు తీస్తాను. అలా రామయ్య పొలంలో ఉన్న కలుపు మొక్కలు తీస్తాడు. సోమయ్య మాత్రం ఎప్పుడు కష్టపడకుండా విశ్రాంతి తీసుకుంటూనే ఉంటాడు. సోమయ్య గారు, ఏంటండి ఇంత పొద్దుపోయినా ఇంకా నిద్ర లేవలేదు? ఏరా సత్తయ్య, ఇవాళ తొందరగా లేపేస్తున్నావు. ఈరోజు ఏం పని ఉంది సత్తయ్య? సోమయ్య గారు, ఇలా అంటున్నానని ఏమనుకోకండి. రోజు పొద్దుపోయే వరకు నిద్రపోవడం, లేచి తినడం, మళ్ళీ పడుకుని నిద్రపోవడం. మీరు ఇలా చేస్తూ ఉంటే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు మీ గురించి. ఏంట్రా, ఏమన్నావు? వాళ్ళంటున్నారా లేదా నువ్వు అంటున్నావా? రామ, నేను ఎందుకు అనుకుంటానండి? వాళ్ళ అనుకునేది చెప్తున్నాను. ఓహో, అవునా? ఇంకేం అనుకుంటున్నారు నా గురించి? ఇంకా చాలా అనుకుంటున్నారండి. తినడం, పడుకోవడం తప్ప మీకు ఏం తెలియదని. మీ కన్నా రామయ్యే గొప్పవాడని చెప్పుకుంటున్నారండి. ఏ విషయంలో నాకన్నా గొప్పవాడురా ఆ రామయ్య? ఉన్నది రూపాయి అయినా దాంట్లో అర్ధభాగం దానం చేస్తాడని, కష్టపడి శ్రమిస్తాడని చెప్పుకుంటున్నారండి. ఓహో, అవునా? ఇంకేం అనుకుంటున్నారు నా గురించి? తాతలు ఇచ్చిన ఆస్తి అడ్డంగా అడ్డగాడిదలా మేస్తున్నారని, పిల్లికి కూడా బిచ్చం వెయ్యరు అని అనుకుంటున్నారు అయ్యా. చాలు బాబోయ్, ఆపేయ్. అయితే పద, రామయ్య అంతగా ఏం చేస్తున్నాడో చూద్దాం. మిగతా పని భోంచేసిన తర్వాత చేద్దాం. పని ముగించి భోజనం చేయడానికి వెళ్తాడు. అలా రామయ్య తన సద్దిని తీసుకుని పొలంకి దగ్గరలో ఉన్న అడవికి వస్తాడు. ఇక్కడ కొంచెం నీడగా ఉంది, ఇక్కడ తిందాం. ఆ సద్ది తీసుకుని ఆ చెట్టు వద్ద కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటాడు. ఈలోగా బాగా ఆకలితో ఉన్న ఒక పిశాచం ఆ చెట్టుపైనుంచి రామయ్యను చూస్తుంది. చెట్టు కింద ఎవరో ఉన్నట్టున్నారు. ఆ పిశాచం వెంటనే రామయ్య ముందుకు వస్తుంది. ఎవరు నువ్వు? నేను ఎవరా? ఆహాహా, బహుశా నువ్వు ఎప్పుడూ పిచాచిని చూసి ఉండవు. నేను ఒక పిచాచాన్ని. నీకు ఏం కావాలి? నాకు చాలా ఆకలిగా ఉంది. నీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నాయా? లేదంటే నేను నిన్ను తినేస్తాను. ఈలోగా ఈ మాటలు అన్నీ చెట్టుపక్క నుంచి సోమయ్య మరియు సత్తయ్య వింటారు. రామయ్య మనసులో ఇలా అనుకుంటాడు, పాపం ఎంతో ఆకలితో ఉందంట. పోనీలే, ఈ సద్ది పెడదాం. ఇదిగో ఈ సద్ది తిను. ఇప్పుడు నా ఆకలి తీరింది.
బల మానవ, నీ ధైర్యానికి నేను మెచ్చుతిని. నేను నిన్ను తినేస్తానన్నా నువ్వు భయపడకుండా నీ దగ్గర ఉన్న సద్దిని నాకు పెట్టావు. కాబట్టి నీకు ఏం వరం కావాలో కోరుకో, అది ఏదైనా నీకు లభిస్తుంది. పిశాచి గారు, నాకు ఎటువంటి కోరికలు లేవు. కాని మీరు అడుగుతున్నారు కాబట్టి నాకు ఒక ఆశ ఉంది. ఎల్లప్పుడూ నేను ఇలాగే కష్టపడుతూ వ్యవసాయం చేయాలి. నా వ్యవసాయ భూమి సారవంతంగా ఉండేలా చూడండి. అలాగే పరులకు సహాయం చేసే శక్తిని ప్రసాదించండి. నువ్వు చాలా గొప్ప వాడివి మానవా. నువ్వు అడిగినట్టే నువ్వు పండించే భూమి సారవంతంగా ఉంటుంది. నువ్వు కోరుకున్నట్టే నువ్వు ఇతరులకు ఎల్లప్పుడూ సాయం చేయగలనంత ధనం నీ ఇంటి వద్దనే ఉంటుంది. అలా ఆ పిశాచం మాయమైపోతుంది. ఇదంతా విన్న సోమయ్యకు అత్యాశ కలుగుతుంది. సత్తయ్య, ఇది చూసావా? ఈ రామయ్య గొప్పవాడు అన్నావు. ఆ పిశాచి వర్మిస్తే ఏం చేశాడో చూసావా? పద, నాకు ఒక ఉపాయం వచ్చింది. ఇప్పుడేం చేయబోతున్నారు అయ్యగారు? సోమయ్య తన ఇంటి నుండి భోజనం తీసుకుని ఆ పిచాచి ఉన్న చెట్టు కిందకు వస్తాడు. ఓ పిచాచి, నీకోసం భోజనం తీసుకొచ్చాను. త్వరగా రా, ఈ భోజనం చేసి నాకు వరము ఇవ్వు. ఏ మానవా, ఎవరు నన్ను పిలిచింది? నేనే పిశాచంగారు మిమ్మల్ని పిలిచింది. మీకోసం భోజనం తీసుకొచ్చాను. సోమయ్య ఇచ్చిన భోజనాన్ని పిశాచి తింటుంది. సరే మానవా, నీకు ఏం కోరిక కావాలో కోరుకో. నాకు బోలెడు బంగారం, రత్నాలు, మణి మాణిక్యాలు కావాలి. ఓరి మానవా, నువ్వు ఎంత అత్యాసపరుడివిరా. నేను ఒకప్పుడు నీవులే అత్యాసపరురాలని ఒక ముని శాపం వల్ల నేను పిచాచిలా మారాను. ఇప్పుడు ఆ శాపం నీకు ఇస్తున్నాను. నువ్వు పిశాచంగా మారి ఆకలితో అలమటించు అని శపిస్తుంది. ఆ శాపంతో సోమయ్య కాస్త పిచాచంలా మారిపోతాడు. పిచాచి తన యథాస్థానం అయిన ఒక యువతిలా మారిపోతుంది. వామ్మో, పారిపోండ్రోయ్. సోమయ్య తన ధనవంతుడైన తన అత్యాస బుద్ధి చేత ఒక పిశాచి వలె మారి ఆకలితో అలమటిస్తూ ఉంటాడు. అపిశాచి ఇచ్చిన వరం చేత రామయ్య పంటలు ససస్యామలంగా పండుతాయి. అలాగే లేనివారుకు లేదనకుండా సహాయం చేస్తూ జీవితం గడుపుతూ ఉంటాడు. కథలోని నీది ఉన్నదానితో సంతృప్తి చెందకుండా అత్యాశకు పోతే ఉన్నది కూడా ఊడ్చుకుపోతుంది.